సో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సో డార్క్ ఎడిషన్లో ఈవీలో ముఖ్యంగా ఈ కార్లో డ్రైవింగ్ ఎట్లా చేయాలి, ఏ రకంగా మనం నడిపిస్తే సేఫ్గా మనం మన డెస్టినేషన్ని రీచ్ అవుతాం అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక ఇంకెందుకు లేట్, మనము కొంచెం ఇది ఏసీ గాలి ఎక్కువ వస్తుంది, తక్కువ చేద్దాం. ఇది వచ్చేసి రెండు వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది, ఎగ్జెట్ ప్లస్ అండ్ అలాగే ఎగ్జెట్ ప్లస్ లక్స్ అను రెండు వేరియంట్స్లో ఇది రిలీజ్ అయింది. ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్ కదా, సో మొత్తం కర్రగా ఉంటుంది అనమాట. బయటంగా ఏం లేదు, కర్ర కలర్ ఉంటుంది, మిగతా వేరే కలర్ ఉండదు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కదా ఇది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి సంబంధించినటువంటి డయల్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ ఇట్లా ఉన్నాయి మనకు. సో డ్రైవింగ్ మోడ్స్ మనకు 3 ఉన్నాయి మొత్తం. ఇది స్పోర్ట్ మోడ్, చూడు ఎర్రగా అయిపోయింది. సో ఇక్కడ కూడా డయల్ ఎర్రగా అయిపోయింది. అండ్ సిటీ మోడ్, మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే సిటీ మోడ్ వచ్చింది, బ్లూ కలర్ వచ్చింది. ఇది ఎకనామీ మోడ్, గ్రీన్ కలర్. సో మంచి మైలేజ్, 453 కిలోమీటర్స్ రేంజ్ కదా ఇది. మంచి మైలేజ్, మంచి రేంజ్ అంటారు. ఈవీ కార్లలో రేంజ్ అంటారు, ఫ్యూయల్ కార్లలో మైలేజ్ అంటారు. సో మైలేజ్ అని అట్లా అలవాటు అయిపోయింది. సో రేంజ్ అనేది 453 కిలోమీటర్స్ రేంజ్ అనేది మనకు ఎకోలో దొరుకుతుంది అనమాట. ఇక ఇందులో వచ్చేసి మనకు రీజనరేటివ్ బ్రేకింగ్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇది ఇక్కడ మనం ప్రెస్ చేసినామంటే లెవెల్ 1 ఇది ఆఫ్, మొత్తం ఆఫ్ అయిపోయింది. సో ఒకసారి పైన ప్రెస్ చేస్తే లెవెల్ 1 అండ్ ఇంకొకసారి ప్రెస్ చేస్తే లెవెల్ 2, ఇంకోసారి ప్రెస్ చేస్తే లెవెల్ 3 అనమాట. ఈ ఏంటిది లెవెల్స్ అయ్యా అని అంటే, మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ఈవీ కార్లు అనేటివి ఆటోమేటిక్గా బ్రేకింగ్ని అప్లై చేసుకొని బ్యాటరీ ఇంకొంచెం ఎక్కువ దూరం వచ్చేలాగా ఇవి చేస్తాయి అన్నమాట. సో రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం స్లోగా వెళ్తుంటాం కదా, స్లోగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది లెవెల్ 1లో కొంచెం బ్రేక్ కొట్టుకుంటుంది అనమాట. అండ్ బ్రేక్ అప్లై చేస్తుంది, కొట్టుకుంటుంటే బ్రేక్ అప్లై చేస్తుంది. దానివల్ల ఏంటని అంటే కొంచెం రేంజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. దానివల్ల రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే రీజనరేట్ చేస్తుంది అనమాట. దాని శక్తిని పెంచుకుంటుంది, బ్యాటరీ శక్తిని పెంచుకొని బ్యాటరీని కొంచెం ఛార్జింగ్ చేస్తుంది అనమాట. సో ఇట్లనే లెవెల్ 2 పెడితే మనము స్లో చేసినప్పుడల్లా ఇంకొంచెం ఎక్కువ బ్రేక్ అప్లై చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటని అంటే మనకు బ్యాటరీ కన్జప్షన్ అనేది తగ్గిపోయి రేంజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. రేంజ్ అంటే ఇట్లా 30-40 కిలోమీటర్లు కాదు, ఒక 2-3 కిలోమీటర్ల రేంజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇట్లా వస్తే లెవెల్ 3లో ఇంకా ఏమవుతుంది అంటే, మనం స్లో చేయగానే ఆటోమేటిక్గా కారు బ్రేక్ కొట్టేసుకుంటుంది అనమాట. సో మళ్ళీ యాక్సిలరేటర్ మీద కాలు పెట్టంగానే బ్రేక్ రిలీజ్ అయిపోతుంది. దీనివల్ల ఇంకొంచెం బ్యాటరీ సేవ్ అవుతుంది అనమాట. దానివల్ల ఇంకొంచెం రేంజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది రీజనరేటివ్ బ్రేకింగ్కి సంబంధించినటువంటి విషయం. ఎప్పుడు కూడా మీరు ఏం చేయండి అంటే లెవెల్ 1లోనే పెట్టుకోరి, లెవెల్ 3 అవసరం లేదు మనకు. అలాగే ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది కదా, మనం ఏమైనా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇట్లా ఆగినప్పుడు గడ్డ గిట్ల ఉంటుంది కదా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, అక్కడ 2-3 నిమిషాలు ఆగాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం యాక్టివేట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఒకసారి, అది ఆటోమేటిక్గా బ్రేక్ అనేది వెనకకు 1 ఇంచ్ కూడా కదలకుండా ఆపుకుంటుంది అనమాట. ఇంచ్ అయింది 1 సెంటీమీటర్ కూడా వెనకకు పోదనమాట. ఈ ఆటో హోల్డ్ అనే ఫంక్షన్ కంపల్సరీ ఉండాలి. కొత్తగా డ్రైవ్ చేసేటోళ్ళకి మాత్రం ఈ ఆటో హోల్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే గుట్టల మీద కారు ఎక్కేటప్పుడు ఒక్కొక్కసారి చక్కగా నడిపిరాక స్లో చేసినప్పుడు యాక్సిలరేషన్ అండ్ బ్రేక్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేను కొంతమంది. ఏంటని అంటే ఆటో హోల్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అప్లో వెళ్ళేటప్పుడు కారు ఒకవేళ మీరు యాక్సిలరేషన్ మీద కాలు తీసేసినా కానీ కారు వెనకకు పోకుండా ఈ ఆటో హోల్డ్ అనేది ఆపేస్తుంది అనమాట. కార్ని ఒక 2-3 సెకండ్ల వరకు ఆపేస్తుంది. మళ్ళీ మనం యాక్సిలరేటర్ నొక్కగానే ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అలాగే పార్కింగ్ బ్రేక్, ఇది కంప్లీట్గా హ్యాండ్ బ్రేక్, అంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఇది ఇట్లా హ్యాండ్ బ్రేక్లు ఉంటాయి కదా అన్ని కార్లల్లో, సో ఇట్లా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇలా ఉందన్నమాట. ఈవీ కార్లు పెద్ద పెద్ద కార్లల్లో పార్కింగ్ బ్రేక్ కానీ ఆటో హోల్డ్ ఫంక్షన్ కానీ ఇవన్నీ ఇస్తుంటారు అనమాట. సో ప్రస్తుతం మనం ఈవీలో ఉన్నాం కదా, సో ఈవీకి సంబంధించినటువంటి డ్రైవ్ మోడ్స్ అండ్ అలాగే పార్కింగ్, ఆటో హోల్డ్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోరు. అండ్ అలాగే సీట్ని, ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఇందులో. సో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీ హైట్కి తగ్గట్టుగా సీట్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోర్రి. అండ్ అలాగే ముందుకు వెనకకు కూడా అనుకోర్రి. కంఫర్టబుల్గా మీరు కూర్చునే ప్రయత్నం చేయండి. ఈ కాల్ని లెఫ్ట్ లెగ్ని కంప్లీట్గా ఫ్రీగా ఉంచండి. అండ్ అలాగే రైట్ లెగ్ మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఒకటి బ్రేక్, ఆ తర్వాత యాక్సిలరేషన్ అనమాట. సో అందరికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి తెలిసిన అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. అండ్ అలాగే ఈ స్టీరింగ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక అరేంజ్మెంట్ ఉంది కదా, దీన్ని కొండి ఇది పెట్టుకొని సో ఇట్లా కిందకి మీదకి మీకు కరెక్ట్ పొజిషన్లో స్టీరింగ్ వీల్ని అడ్జస్ట్ చేసుకొని ప్రయత్నం చేయండి.
అండ్ ఇది ముందలకైతే రాదు. సో టిల్ట్ ఉంది కానీ టెలిస్కోపిక్ ఫంక్షన్ అనేది లేదనమాట. సో ఇట్లా కొద్దిగా ఇట్లా పెట్టుకోండి మీరు, స్క్రీన్ కూడా మంచిగా కనిపించేలాగా. సో మనకు ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి, డ్రైవ్ మోడ్లోకి వెళ్ళండి. ఒక్కసారి ఇట్లా తిప్పంగానే డ్రైవ్ మోడ్లోకి డి అని పడింది కదా. సో ఇక్కడ కూడా డి అని పడింది. ఎకనామీ మోడ్లో మనం ప్రస్తుతం నడుపుతున్నాం. కొత్తగా నడిపించేటోళ్ళు కంపల్సరీ ఎకనామీ మోడ్లోనే నడిపించండి, స్పోర్ట్ మోడ్ వెళ్ళకండి. సిటీ మోడ్ కూడా నడిపించుకోవచ్చు. సో ఎకనామీ మోడ్కి సిటీ మోడ్కి తేడా ఏంది అని అంటే, సిటీ మోడ్ కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎకనామీ మోడ్లో పవర్ తక్కువ ఉంటుంది. సో ఇక నేను ఏం చేస్తున్నా, జస్ట్ బ్రేక్ మీద నుంచి కాల్ తీస్తున్నా. సో బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే ఆటోమేటిక్గా కార్ అనేది ముందరికి మూవ్ అయింది. ఎందుకు అని అంటే ఇందులో 143 PS హార్స్ పవర్ 250 Nm టార్క్ దగ్గర ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది పవర్ఫుల్గా దూసుకెళ్తా అనమాట. కొంచెం యాక్సిలరేషన్ నేను ఆల్రెడీ ఇచ్చిన, ఒక 2 సెకండ్స్ వరకు అది ఆటోమేటిక్గా బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే కార్ అనేది ముందుకెళ్తుంది. ఏ కార్ అయినా కానీ, పవర్ఫుల్ అంటే పెద్ద కార్లు ఏవైనా కానీ, ఎక్కువ సీసీ ఉన్న కార్లు ఏవైనా కానీ, బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే, ఎప్పుడైతే డ్రైవ్ మోడ్లో పెడతాం కదా, బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే ఆటోమేటిక్గా అది ముందరికి వెళ్తుంది అనమాట. సో ఇంకా ముంగల ట్రాఫిక్ గీఫిక్ ఏం లేదు, బండ్లు ఉండ్లు ఏం లేవు అనుకుంటే మీరు కొంచెం యాక్సిలరేషన్ ఇచ్చేసేయండి. సో ఇట్లా చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా మీరు డ్రైవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ ఈ చెయ్యిని ఇట్లా కంపల్సరీగా ఇట్లా పెట్టుకోండి. మీకు ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇస్తారు కదా, సో ఇది దానికోసమే అనమాట. సో ఇట్లా నడిపించుకుంటే చాలా బాగుంటుంది. కానీ చాలామంది అట్లా నడపరు. కంఫర్టబుల్గా అంటే మీకు కంఫర్ట్గా ఉన్నట్టు పెట్టుకోండి. నేను మా జనరల్గా నేను ఇట్లా జనరల్గా ఇట్లా నడిపిస్తాను అనమాట. నాకు ఇందులో నచ్చిన బ్యూటీ థింగ్ ఏంటంటే, ఈ పొజిషన్ ఏదైతే ఉన్నదో చాలా కరెక్ట్ పొజిషన్లో ఇచ్చారనమాట. ఇది ఇక్కడ మంచిగా గ్రిప్ వచ్చేలాగా ఇట్లా 3 ఏళ్ళు ఇందులో, ఇక 1 ఏళ్ళు ఇట్లా బయట పెట్టేసి ఈ ఫింగర్ అనేది, థంబ్ అనేది ఇక్కడ ఇట్లా పెట్టేసినాం అనుకో, చాలా కంఫర్ట్ ఉంది. నిజంగా చెప్తున్నా, మీరు టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కనుక కొనుక్కుంటే ఐఎమ్ షూర్ చాలా 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 కంఫర్ట్ స్టీరింగ్ ఉంది, అలాగే కంఫర్ట్ సీటింగ్ సిస్టమ్ కూడా ఇందులో మనకు ఉంది. సో కొంచెం యాక్సిలరేషనే నేను ఇస్తున్నా. 40 స్పీడ్లో మనం వెళ్తున్నాం, ఎకనామీ మోడ్లో మనం వెళ్తున్నాం. అండ్ అలాగే ఇక్కడ లెవెల్ 1 మీరు చూడొచ్చు, అక్కడ చిన్న గ్రాఫ్ మనకు కనిపిస్తున్న చూడు. సో ఆ గ్రాఫ్ ఏంది అని అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అనమాట, రీజనరేట్ చేసుకుంటుంది బ్రేకింగ్. దానివల్ల ఏంటంటే కొంచెం రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనం బ్రేక్ కొట్టకున్నా కానీ నేను ఇట్లా స్లో చేయగానే అది కొంచెం ఇంకెక్కువ స్లో అవుతున్నది చూడు మీరు. సో అట్లా రీజనరేట్ అవుతుంది అనమాట బ్యాటరీ అనేది. సో దానివల్ల మనకు కొంచెం మైలేజ్ అనేది, రేంజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా మీరు డ్రైవ్ చేసుకోండి హ్యాపీగా. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఏంది అని అంటే, ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉన్నాం కదా మనం. డ్రైవ్ మోడ్లో కొంచెం ఇట్లా స్లోగా పోతున్నాం అంటే యాక్సిలరేషన్ నుంచి కాల్ తీసేసినప్పుడు ఈ డయల్ తిప్పితే న్యూట్రల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే స్లో అయినప్పుడు పిల్లలకి ఇట్లా పక్కన కూర్చొని ఇది బాగుంది కదా అని తిప్పిరు అనుకో, న్యూట్రల్లోకి వెళ్తుంది. మీరు అది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోరి. సో యాక్సిలరేషన్ మీద కాలు ఉన్నప్పుడు మాత్రం పిల్లలు ఒకవేళ దీన్ని తిప్పినా కానీ అది డ్రైవ్ నుంచి న్యూట్రల్కి రాదు, రివర్స్లకు రాదు, పార్కింగ్లకు రాదు అనమాట. దీన్ని ఎంతసేపు అయినా తిప్పుకోవచ్చు, ఎంత సేపు అయినా దాంతో మనం గేమ్లు అంటే పిల్లలు దాన్ని తిప్పుకోవచ్చు, ఏం కాదు. ఎప్పుడైతే యాక్సిలరేషన్ మీద నుంచి కాల్ తీయంగానే కంపల్సరీ న్యూట్రల్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఉరుకుతలేదేంద్రా అని చెప్పేసి మీరు పరేషాన్ కాకూరి, స్లోగా ఉన్నప్పుడు అవుతుంది. అది యాక్సిలరేషన్ మీద నుంచి కాల్ తీసేసినప్పుడు అవుతుంది అనమాట. సో మళ్ళీ నేను డ్రైవ్ మోడ్లో పెట్టేసేసిన. సో ఇది ఎకనామీ మోడ్కి సంబంధించింది. ఇప్పుడు మనము సిటీ మోడ్ చూద్దాం. ఎకనామీ మోడ్లో డ్రైవ్ మోడ్ పెట్టి బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే కొంచెం ఇట్లా మూమెంట్ అయింది కదా. సో సిటీ మోడ్లో ఏమవుతుందంటే ఇంకొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకొంచెం పవర్ అంటే బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే ముందుకు కొంచెం ఎక్కువ ఉరికే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం దాన్ని. సిటీ మోడ్లో పెట్టిన నేను ఇప్పుడు బ్రేక్ మీద నుంచి కాల్ తీస్తున్నా. సో ఇగో బండి మూవ్ అయిపోయింది అనమాట. అంటే ఎకనామీ మోడ్కి సిటీ మోడ్కి నాకు పెద్దగా తేడా ఏమనిపించలేదు, కొంచెమే మూవ్ అయింది ముందరికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పోర్ట్ మోడ్ పెడదాం. స్పోర్ట్ మోడ్ పెడితే ఎట్లుంటుందో మీరు చూడురి. సో స్టాప్ చేసిన నేను స్పోర్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నా. రెడ్ అయిపోయింది డయల్ అంతా. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రెడ్ కలర్లో మారిపోయింది, మీరు చూడండి. సో స్పోర్ట్ మోడ్ పెట్టినా కదా, బ్రేక్ మీద నుంచి కాల్ తీస్తున్నా నేను. రైట్ తీయంగానే కొంచెం మూమెంటే ఇచ్చింది ఇంతకు ముందు లెక్కనే. సో యాక్సిలరేషన్ కొట్టినా ఏంది అని అంటే, బ్రేక్ మీద నుంచి నువ్వు డ్రైవ్ మోడ్లో పెట్టుకున్న తర్వాత అది సిటీ మోడ్ కానీ, స్పోర్ట్ మోడ్ కానీ, ఎకనామీ మోడ్ కానీ,
బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే ఆటోమేటిక్గా కార్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్గా గుర్తుపెట్టుకోరు మీరు. ఏంటంటే ఫ్యూయల్ కార్లలో ఏంటంటే సప్పుడు అవుతుంది కాబట్టి, బండి ఇంజన్ ఆన్ చేయగానే సప్పుడు అవుతుంది కాబట్టి బండి స్టార్ట్ అయిందనే విషయం తెలుస్తుంది మనకు. బట్ ఇక్కడ ఏందని అంటే మనకు ఈ పుష్ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఇక్కడ దీని కింద ఇచ్చిండ్రు, ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ నొక్కంగానే బండి స్టార్ట్ అవుతుంది, కానీ మనకు అసలు అర్థం కాదు, ఎందుకంటే సౌండ్ రాదు కదా. సో అందుకనే బీ కేర్ఫుల్ ఆ విషయంలో. డ్రైవ్ మోడ్ పెట్టంగానే మీరు రెడీ అంటే మెంటల్గా మీరు ఫిక్స్ అయిపోవాలి, బండి స్టార్ట్ అయిపోయింది, బండి ముందరకు పోతుంది ఇక డ్రైవ్ మోడ్ పెడితే అనేది మీరు మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి మీరు. సో డ్రైవ్ మోడ్ పెట్టినప్పుడు ఎక్సలరేషన్ నొక్కంగానే బండి ముందరకు పోతుంది, కానీ సప్పుడు అస్సలు రాదనమాట. సో యూ మస్ట్ బీ అవేర్ ఆఫ్ దీస్ పాయింట్స్. సో ఆమ్రెస్ట్ కూడా ఉన్నది కాబట్టి కొంచెం మంచిగా సీనియర్ డ్రైవర్లు అయితే ఖచ్చితంగా సింగిల్ హ్యాండ్తో నడిపిస్తుంటారు. అంటే ఈ ట్రాఫిక్లలో సింగిల్ హ్యాండ్తో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ట్రాఫిక్ బాగుంటుంది కాబట్టి మెల్లగానే పోతుంది, 20, 30, 40 స్పీడ్లో పోతుంది కాబట్టి మీరు నడిపించుకోవచ్చు. బట్ నాట్ సజెస్టబుల్ అనమాట. ఆల్వేస్ యూజ్ యువర్ 2 హ్యాండ్స్. 2 హ్యాండ్స్ని వాడుకొని మీరు డ్రైవింగ్ చేస్తేనే అలర్ట్గా ఉంటారనమాట. సింగిల్ హ్యాండ్తో ఇక్కడ రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టి, లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టి పాటలు వినుకుంటా మీరు పోతారు కదా, పక్కన దోస్తులతో మాట్లాడుకుంటూ పోతారు కదా. సో ఏమన్నా ముంగల సడన్గా కూడా అడ్డం వచ్చింది అనుకో, దన్మని ఈ చెయ్యికి వచ్చే లోపల ఒక సెకండ్ టైం తీసుకుంటుంది, బ్రేక్ కొట్టే లోపల ఒక సెకండ్ టైం తీసుకుంటుంది. సో అది ఇట్ టేక్స్ టైమ్ టు స్టాప్ ద వెహికల్ అనమాట. అందుకనే మీరు 2 చేతుల్ని కనుక ఇక్కడ పెట్టుకొని ఉన్నారనుకోండి, ఎవరైనా అడ్డం వచ్చినా కానీ బీ అలర్ట్ ఉంటారనమాట, ఎమ్మటే బ్రేక్ కొట్టేసేస్తారు, ఈ చెయ్యికి వచ్చే టైం అనేది సేవ్ చేసుకుంటారనమాట. సో అదే అనమాట, మీరు కంపల్సరీ 2 హ్యాండ్స్ని యూజ్ చేసుకుంటే సో బెటర్, సో సేఫ్టీ అనమాట. ఇక ఈ కార్ మీద నా ఇంప్రెషన్స్ చెప్పాలంటే నిజంగా చాలా బాగున్నది కార్ అయితే. కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ ఉన్నది, కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్ ఉన్నది, స్టీరింగ్ వీల్ కూడా సూపర్బ్ కంఫర్ట్ ఉన్నది. ఈ డిజైన్ చాలా బాగున్నది. సింగిల్ హ్యాండ్తో కూడా జబర్దస్త్గా నడిపించుకోవచ్చు. సిటీలో గంటలు కూర్చొని నడిపించినా కానీ ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కదా, క్లచ్లు ఒత్తాల్సిన అవసరం లేదు కాబట్టి సుకూన్గా మీరు ఈ కార్ని నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా అంటే స్మూత్గా ఉంది, స్టీరింగ్ వీల్ కూడా చాలా స్మూత్గా ఆపరేట్ అవుతున్నది. సో గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగున్నది, ఎందుకంటే చాలా పెద్ద విండో ఉన్నది ముంగల కాబట్టి, పెద్ద మిర్రర్ని యూజ్ చేశారు కాబట్టి కంప్లీట్గా ఏ పిల్లర్ కూడా ఏందనంటే అంత పెద్దగా లేకుండా చిన్నగా ఉంది. ఇది కూడా అంటే మొత్తం ఓవరాల్గా మనం ఓపెన్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా ఈ కార్లో మీరు డ్రైవింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే సన్ రూఫ్ కూడా ఇచ్చారు కాబట్టి నో ఇష్యూస్. సో నెక్సాన్ ఈవీ మ్యాక్స్లో రివర్స్ ఎట్లా చేయాలి కూడా మనం తెలుసుకుందాం. డయల్ని తిప్పంగానే న్యూట్రల్కి వస్తుంది, ఇట్లా పెట్టంగానే రివర్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మన కెమెరా కూడా చాలా క్లియర్గా, అంటే ఇందులో 1920x720 రెజల్యూషన్తో హెచ్డి రెజల్యూషన్తో ఈ కెమెరాని రూపొందించారు కాబట్టి సో క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ మనకు కనిపిస్తుంది కదా. సో స్టీరింగ్ ఇట్లా మలపంగానే ఇది గ్రీన్ కలర్ అనేది ఇట్లా మళ్ళీంది, అంటే ఇది టైర్ ఇండికేషన్ అనమాట. సో టైర్ అనేది ఇంత ఈ రేంజ్లో పోతుంది అనమాట. మీరు ఇప్పుడు యాక్సిలరేషన్ నొక్కితే, లేదు ఇటు మలపాలే కారు వెనుకకు ఇటు సైడ్ మలపాలనుకుంటే సో ఇట్లా అనగానే మనకు సో ఇట్లా చూపిస్తుంది అనమాట. సో ఆయన దగ్గరికి రాగానే మనకు కుయ్ అని సౌండ్ వచ్చింది చూడు. సో అవేంటంటే సెన్సార్స్ అనమాట, వెనకాల చాలా దగ్గరికి ఆబ్జెక్ట్ దగ్గరికి కనుక వెళ్తే కుయ్ అనే సౌండ్ కూడా వస్తుంది మనకు. సో అట్లా మనం పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి నేను వెనకకంట ఎవరు లేరు కదా ఇప్పుడు, సో ఇట్లా అంటే సో ఇటు కట్ అవుతుంది చూడండి, ఇటు కట్ అవుతుంది, మళ్ళీ ఇట్లా తీసుకొని సో ఇట్లా తీసుకుంటే ఇట్లా కట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మళ్ళీ మనం స్టీరింగ్ వీల్ చక్కగా ఉందా లేదా కూడా దీంతో తెలుసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ వంకర్ ఉంది చూడు ఇప్పుడు. సో ఇట్లా చక్కగా చేసుకొని మళ్ళీ ముందుకు పోవాలనుకుంటే కనుక న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. సో డ్రైవ్ మోడ్ రాగానే కెమెరా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్లా మీరు సేఫ్గా ఈ కార్ని పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక దీని ప్రైస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇది టాప్ అండ్ వేరియంట్ కదా, ఎగ్జాక్ట్ ప్లస్ లక్స్ వేరియంట్. ఇది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 20,75,000 ఆన్ రోడ్ ప్రైస్తో ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్నది. నిజంగా చెప్పాలంటే చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు మనకు. సో ఇంత ఎక్కువ రేంజు తక్కువ ప్రైస్లో అండ్ ఇన్ని మంచి ఫీచర్స్తోని రిలీజ్ చేయడం అనేది నిజంగా సర్ప్రైజింగ్ థింగ్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసిరు కదా టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్ ఎడిషన్లో
డ్రైవింగ్ నేర్చుకున్నాం మనం. నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పురు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అండ్ మర్చిపోకుండా గంట బెల్ కంపల్సరీ కొట్టురి. గంట బెల్ కొట్టిన తర్వాత లైక్ కూడా కొట్టురి. లైక్ కొడితేనే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, నాకు ఒక బూస్టింగ్ వస్తుంది. చాలామంది నా వీడియోని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు అనే ఒక ఉత్సాహం నాలో వస్తుంది. సో కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టురి జర టైం తీసుకొని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ సేఫ్ డ్రైవ్. బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.